హాయ్ అండి. నవరాత్రుల్లో మొదటి రోజు బాల త్రిపుర సుందరి అవతారం కదండీ! ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి ప్రసాదం తయారు చేసి పెడతారు. ఈ పొంగలి చాలా రుచిగా, సింపుల్‌గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో, దీనికోసం ఒక చిన్న గ్లాస్‌తో ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని దోరగా వేయించండి. ఏ గ్లాస్‌తో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ బియ్యం కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని 1, 2 సార్లు వాటర్‌తో నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్‌లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 6 గ్లాసుల వాటర్ యాడ్ చేశానండి. మీరు కావాలంటే 8 గ్లాసుల వరకు కూడా వాటర్ వేసుకోవచ్చు. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసి ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పొంగలికి మనం నెయ్యితోనే పోపు వేసుకోవాలండి. పోపులో కంపల్సరీ మిరియాలు దంచి గాని లేదంటే డైరెక్ట్ మిరియాలు కూడా వేసుకోవాలనమాట. ఆవాలు, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఈ విధంగా పోపు వేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి ప్రసాదం రెడీ అవుతుంది.